నడుచుకుంటే స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయనకు తెలియదు స్వర్గం పోవాలంటే ఏం చేయాలి, ఎవరైనా పోయినా చచ్చిపోవాలని చెప్తున్నారు. నడుచుకుంటే స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయనకు తెలియదు స్వర్గం అని. నడిచినట్టు చచ్చిపోయినటువంటి గిట్ట ఎండాకాలం ఒక చెట్టు మర్రి చెట్టు కనబడితే దాని కింద కూర్చున్నాడు. అబ్బా జరంత ఆకలి అవుతుంటే మనం దొరికితే బాగుండు అనుకున్నాగానే స్వర్గం కాదు అది, పంచ పరిమాణాలు వచ్చింది. వేడివేడిగా తిన్నాడు. తినగానే ఏమొస్తుంది మనకు, అందరికి అదే పని చేస్తుంది కాబట్టి ఆయన కూడా అదే వచ్చింది, మీకు వచ్చిందే. నిద్ర వచ్చింది, ఇట్లా ఒరుగుదాం నిద్ర వస్తుంది అనగానే అదేమంటారు పరుపు వచ్చేసింది. ఇంతసేపు పాజిటివ్గా ఆలోచన చేసిన ఆయన ఉన్నట్టు నెగిటివ్ ఆలోచన చేసిండే. ఏమని, నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, దయ్యం వచ్చి నన్ను చంపేస్తా అనుకుంటాను. పుట్టుకున్న దయ్యం వచ్చి చంపేసింది. స్వర్గం కదా అనుకున్నది జరగాలి కదా. నేను మీరు నడుచుకుంటూ వచ్చిన స్వర్గం వెస్టీజ్ అని చెప్తా. హలో, మీరు ఏది అనుకుంటే గదే జరుగుతుంది. బిజినెస్ అవుతుందా అవుతుంది, మూమెంట్ వస్తుందా వస్తుంది, కార్లా వస్తుందా వస్తుంది, బెడ్ వస్తుందా వస్తుంది, రాదంటే రాదు, ఎవరు కదంటే ఇదో. నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది. ఇదే స్వర్గం అంటే ఏదో కదా. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హిందీ. यस, सो सर का जो सेशन था वो अभी ट्रांसलेशन कर रहे हैं. तो श्रीनिवास सर और सपना मैडम कह रहे हैं कि आप एक बार याद